కానీ మసూద్ అజార్ పేరిట ఇప్పుడు ఒక లేఖ బయటకు వచ్చింది. మనం సరిగ్గా అర్ధరాత్రి 1:44 పాకిస్తాన్లో మొత్తం 9 చోట్ల అటాక్స్ చేశాం. ఈ అటాక్స్లో 100కు పైగా టెర్రరిస్టులు చనిపోయారు. ఆ అటాక్ చేసిన దృశ్యాలు కూడా మనం రిలీజ్ చేశాం. కానీ మసూద్ అజార్ ఎక్కడ? ఈ మసూద్ అజార్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, మన దగ్గర నుంచి తప్పించుకుని పారిపోయిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. ఈ మసూద్ అజార్తో పాటు 14 మంది చచ్చిపోయారు అని పాకిస్తాన్ మీడియా వార్తలు ప్రసారం చేస్తోంది. కానీ మసూద్ అజార్ పేరిట ఒక లెటర్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ లెటర్లో సారాంశం కూడా నేను మీకు చూపించబోతున్నాను. తన కుటుంబంలో 10 మందిని చంపేశారని, తనను కూడా చంపేసి ఉండుంటే బాగుండేది అని మసూద్ అజార్ ఉర్దూలో లెటర్ రాశాడు. మసూద్ అజార్ ఫ్యామిలీలో 14 మంది చనిపోయారు అంటూ పాకిస్తాన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే మసూద్ అజార్ పేరుతో ఇప్పుడు లేఖ బయటకు వచ్చింది. దీంతో చర్చనీయాంశంగా మారింది. అసలు ఎంతమంది చనిపోయారు అనేది వాళ్ళకి అంతుబట్టడం లేదు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. బీబీసీ ఈ ఉర్దూ ఛానల్లో మసూద్ అజార్ రాసినట్టుగా చెప్తున్న లెటర్ని ప్రసారం చేసింది. మరి మసూద్ అజార్ చచ్చిపోయినా సరే చనిపోలేదు అని ఆ ఉగ్రవాదుల్లో ధైర్యం నింపడానికి లెటర్ రాశారా, లేక నిజంగానే మసూద్ అజార్ చచ్చిపోయాడా అనే విషయంపై ఇప్పుడు ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నదే మసూద్ అజార్ రాసినట్టుగా చెప్పబడుతున్న లెటర్. అది తన కుటుంబంలోని 10 మందిని చంపారు అని మసూద్ అజార్ అంటున్నట్టుగా ఉంది. తనని కూడా చంపేస్తే బాగుండేది, నన్ను విడిచిపెట్టి తప్పు చేశారు అనే ఉద్దేశంలో మసూద్ అజార్ రాసిన లెటర్ ఇది. ప్రధాని మోదీ అన్ని రకాల యుద్ధ నియమాలను ఉల్లంఘించారు అంటూ మసూద్ అజార్ రాశాడు. వీళ్ళకే ఓ నియమం లేదు, ప్రధాని భారతదేశం యుద్ధ నియమాలను ఉల్లంఘించింది అని లెటర్ రాయటానికి కనీసం ఈ టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కి కనీసం సిగ్గుండాలి. యుద్ధ నియమాలను పాటించలేదు అని ఈ రక్త పిశాచాలంటూ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నదే మసూద్ అజార్ 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేసి వీడిని విడిపించుకొని వెళ్ళిపోయారు పాకిస్తాన్ ఉగ్రవాదులు. కాందహార్ ఘటన మీకు గుర్తుంది కదా. ఆ కాందహార్ ఘటనలోనే ఈ ఉగ్రవాదిని విడిపించుకొని వెళ్ళిపోయారు. 1994లోనే వీడిని మనం అరెస్ట్ చేశాం. ఆ తర్వాత నుంచి పాకిస్తాన్లో చేరి పాకిస్తాన్ నుంచి మన దేశంపై ఎన్నో ఉగ్ర దాడులకు ప్లాన్ చేస్తున్నాడు. గుర్తున్నాయా మీకు? 1947 నుంచి పాకిస్తాన్ మన భారత గడ్డపై చేసిన మారణ హోమాలన్నీ మనకి గుర్తున్నాయి కదా. రీసెంట్గా చేసిన పెహల్గాం దాడి ఘటనను దేశం ప్రపంచమే గుర్తుపెట్టుకుంది కదా. ఇప్పుడు వీళ్ళపైన మనం దాడి చేస్తే యుద్ధ నియమాలను ఉల్లంఘించారు అంటూ పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు ఈ పాకిస్తాన్ జాతీయులు. ఈ లెటర్ ఎవరు రాశారో తెలీదు, మసూద్ అజారే రాశాడు అని అంటూ ఉన్నారు. ఇప్పుడు చూడండి ఒకసారి మసూద్ అజార్ నివాసాన్ని కూడా. ఇదిగో మసూద్ అజార్. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తి మసూద్ అజార్. ఈ మసూద్ అజార్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థను స్థాపించి రన్ చేస్తున్నాడు. ఈ మసూద్ అజార్కి పాకిస్తాన్ ప్రభుత్వం ఫండింగ్ చేస్తూ ఉంది. భారతదేశంలో ఎన్నో టెర్రరిస్ట్ అటాక్స్ చేశాడు ఈ మసూద్ అజార్. భారతదేశంలో టెర్రరిస్టులు చేసే మారణ హోమాలకు ఈ మసూద్ అజార్ కూడా కారణం. ఎన్నో స్లీపర్ సెల్స్ని మన దేశంలోకి పంపించి ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు నెరుపుతూ ఉన్నాడు. భావల్పూర్లోని వీడి నివాసం. ఇప్పుడు మీరు తుక్కుతుక్కైపోయిన భవనాన్ని చూడండి. మంచి విలాసవంతమైన భవనాన్ని ఏర్పాటు చేసుకొని పాకిస్తాన్లో హాయిగా బతికేద్దాం అనుకున్నాడు ఈ టెర్రరిస్ట్. భారతదేశ జైలు నుంచి తప్పించుకుని పారిపోయిన ఈ టెర్రరిస్ట్ విలాసవంతమైన భవనానికి పెద్ద పెద్ద హోల్స్ చేసి మరి మన ఆయుధాలను పంపించి చంపేశాం వీడిని. కానీ వీడు బతుకున్నాడని అంటున్నారు. చూడండి ఒకసారి, కరెక్ట్గా భవనానికి సెంటర్లో కొడితే ఆ మల్టీ స్టోరీడ్ భవనానికి ఒక్కొక్క అంతస్తును హోల్స్ చేసుకొని మనం వాడిన ఆయుధాలు ఆ భవనంలోకి వెళ్ళి అందులో ఉన్న వాళ్ళని చంపేశాయి. మసూద్ అజార్ రాసిన లేఖలో ఉన్నదేంటి అంటే తన కుటుంబంలోని 10 మందిని చంపేశారు, తనను కూడా చంపేస్తుంటే బాగుండేది అని మసూద్ అజార్ అంటూ ఉన్నట్టుగా లెటర్ వచ్చింది. పాకిస్తాన్ మీడియా ఏమంటుంది అంటే 14 మంది మసూద్ అజార్తో పాటు 14 మంది చనిపోయారు అని. మోదీ యుద్ధ నియమాలను ఉల్లంఘించాడు అంటూ మసూద్ అజార్ రాసినట్టుగా ఈ లెటర్లో రాశాడు. మరి ఇది నిజంగా మసూద్ అజారే రాశాడా, లేక మసూద్ అజార్ పేరుతో
ఎవరైనా ఈ లేఖను రాశారా? వాళ్ళ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి, ధైర్యాన్ని నింపడానికి పాకిస్తానే ఈ లెటర్ను విడుదల చేసిందా? బీబీసీ ఉర్దూ ఛానల్లో ఈ లెటర్ టెలికాస్ట్ అయింది. ఈ లెటర్ టెలికాస్ట్ అయిన తర్వాత మసూద్ అజర్ బతికి ఉన్నాడా అంటూ చర్చ కూడా జరుగుతుంది. కానీ పాకిస్తాన్ మీడియా చెప్పిన మాటలనే గుర్తు చేసుకోండి. పాకిస్తాన్ మీడియా చెప్పిన మాటల్ని మనం గుర్తు చేసుకుంటే మసూద్ అజర్తో పాటు 14 మంది చచ్చిపోయారని. మరి మసూద్ అజర్ రాసిన లేఖలో 10 మంది తన కుటుంబ సభ్యులను చంపేశారు, తనను కూడా చంపేస్తుంటే బాగుండేది అని. అంటే ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాడా? బతుకుంటే పాకిస్తాన్ ప్రభుత్వం చంపేయండి వీడిని, వీడు బతుకుంటే పాకిస్తాన్ పౌరులు చంపేయండి, ఒకవేళ చచ్చిపోతే పీడ విరగడైంది ప్రపంచానికి. ఇదే కదా. ఒకవేళ మసూద్ అజర్ బతుకుంటే పాకిస్తాన్ పౌరులే చంపేయాలి వీడిని, లేదా ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం బహుశా ఒకవేళ కొన ఊపిరితో ఉంటే వీడికి చికిత్స చేసి బతికించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అంతకుమించి పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేయలేదుగా. కానీ వీడు రాసినట్టుగా చెప్తున్నటువంటి ఒక లెటర్ బీబీసీలో టెలికాస్ట్ అయింది. మా ప్రతినిధి రామ్దాస్ కూడా ఉన్నారు, పూర్తి సమాచారం అందించడానికి రామ్దాస్ కూడా మాట్లాడదాం. రామ్దాస్, మసూద్ అజర్ చచ్చిపోయాడు అని పాకిస్తాన్ మీడియా చెప్తోంది. మసూద్ అజర్తో పాటు 14 మంది ఈ దాడిలో భారత చేసిన దాడిలో చనిపోయాడు అని. కానీ మసూద్ అజర్ రాసినట్టుగా చెప్తున్న ఒక లేఖను ఒక బీబీసీ ఛానల్లో మనకి టెలికాస్ట్ అవుతుంది. ఏంటి, ఉన్నాడా చనిపోయాడా మసూద్ అజర్? సమాచారం ఏమందుతుంది? గుర్తించిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టే ఈ మసూద్ అజర్. భారత్ ప్రాణభిక్ష పెడితే కాందహార్ గుట్టల నుంచి పారిపోయిన ఈ నరహంతకుడు ఇప్పుడు పాకిస్తాన్ నుంచి నరమేధాన్ని సాగిస్తున్నాడు. ఆక్రమిత కాశ్మీర్ నుంచి తీవ్రవాదులను పైకి ఉసుకొల్పుతున్నాడు. కానీ ఇప్పుడు తాజాగా జరిగినటువంటి దాడుల్లో బహవల్పూర్, ఏదైతే పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్నటువంటి బహవల్పూర్ మర్కజ్ సుభాన్, ఇది సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది జైషే మహమ్మద్ కు దీని ఆపరేషన్ హెడ్ క్వార్టర్స్ గా చెప్తారు. సో అక్కడ మనం జరిపినటువంటి ఈ దాడిలో ప్రస్తుతం మసూద్ అజర్ సన్నిహితులంతా చనిపోయినట్టుగా చెప్తున్నారు. అయితే అతను చనిపోయాడా లేదా అనేది మాత్రం ఇంకా పూర్తి నిర్ధారణ లేదు. ఇందాక మీరు చెప్పిన లేఖకు సంబంధించిన విశ్వసనీయత కూడా మనం పూర్తిగా చెప్పలేము, ఎందుకంటే అది బీబీసీ ఉర్దూలో ఆ లేఖను ప్రచురితమైనట్టుగా చెప్తున్నారు. కానీ నిజంగా మసూద్ చనిపోయాడా లేదా బతికే ఉన్నాడా అనేది ఇంకా పూర్తి స్థాయి నిర్ధారణ కావాల్సి ఉంది. బట్ మసూద్ అజర్ సంబంధించినటువంటి 14 మంది కుటుంబ సభ్యులు చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఈ దాడిలో దాదాపు అతని సోదరి కుటుంబ సభ్యులు చనిపోయినట్టుగా చెప్తున్నారు. సో కొంతమంది 10 మంది చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఆ 4 చెప్పినట్టుగా బీబీసీ ఉర్దూ కథనాలతో మనకు చెప్తున్నాయి. మరి దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందన్నది ఇంకా తెలియాల్సి ఉంది. 1:05 టైంలో పాకిస్తాన్ పిఓకేలోని 9 ఉగ్రవాద శిబిరాలపై మనం దాడి చేసినప్పుడు జైషే మహమ్మద్, లష్కర్ తైబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్రవాద సంస్థల్ని మనం లక్ష్యంగా చేసుకున్నాం. ముఖ్యంగా పాకిస్తాన్ బహవల్పూర్ లో సైన్యం జరిపిన దాడిలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ చెందినటువంటి అది ఆఫీస్ కమ్ హెడ్ క్వార్టర్స్ గా చెప్తారు, వాళ్ళ ఇల్లు కూడా అదే అని చెప్తున్నారు. సో ఆ దాడిలో 10 మంది లేదా 14 మంది చనిపోయినట్టుగా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. కానీ మసూద్ అజర్ వెల్లడించినట్టుగా 10 మంది చనిపోయినట్టుగా చెప్తున్నారు. సో ఆ రకంగా ఇంకా అజర్ మాత్రం రాసినటువంటి లేఖకు సంబంధించినటువంటి నిర్ధారణ అయితే లేదు. బట్ అతను చనిపోయాడా బతుకున్నాడా అనేది మాత్రం దానికి సంబంధించినటువంటి వార్తలు ఇంకా రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం మసూద్ అజర్ సన్నిహితులు చెప్తున్న దాని ప్రకారం ఈ కేంద్రం నుంచే ఆత్మాహుతి దాడులకు శిక్షణ ఇవ్వడం, ప్లానింగ్ వంటి చేశారు. దీనికి ఇదే ఇంటిగా కూడా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం జైషే నంబర్ 2 గా ఉన్న ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్, మౌలానా అమర్, ఇతరుల కుటుంబ సభ్యులు కూడా దీనిలోనే ఉంటున్నారు. సో దాదాపు 600 మంది ఉగ్రవాదుల ఇల్లు కూడా ఈ క్యాంపస్ లో ఉంటున్నట్టుగా తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే ఆ ఇంటిని నేలమట్టం చేశారు. ఇది సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే ఇంకా దీంతో పాటు మురిద్కేలో ఉన్నటువంటి మర్కాజ్ తైబా, ఇది కూడా సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది కూడా లష్కరే క్యాంప్ గా చెప్తారు. ఇది కూడా 82 ఎకరాల్లో ఉంటున్నట్టుగా చెప్తారు. ఇక్కడ మదర్సా ఉంటుంది, మార్కెట్ ఉంటుంది. సో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడంలో ఇక్కడ నుంచి ఒక నెట్వర్క్ సెంటర్, ఇది ఇక్కడ నుంచి కీలక పాత్ర వహిస్తారు. ఇది కూడా లష్కర్ హెడ్ క్వార్టర్స్ గా చెప్తున్నారు. దాదాపు 1000 మంది ఇక్కడే ఉగ్ర శిక్షణ పొందుతున్నట్టుగా చెప్తున్నారు. దీనికి 2000 సంవత్సరంలో ఒసామా బిన్ లాడెన్ కూడా $10 మిలియన్ డొనేషన్ చేసినట్టుగా చెప్తున్నారు. సో రామ్దాస్, నిజానికి మసూద్ అజర్ చచ్చిపోయాడా
లేకపోతే మసూద్ అజార్ బతికే ఉన్నాడు అని నమ్మించడానికి పాకిస్తాన్ లెటర్ను విడుదల చేస్తుందా మసూద్ అజార్ పేరిట? ఎస్, ప్రపంచం దృష్టిలో మసూద్ అజార్ బతికున్నాడా చనిపోయాడా అనేది పూర్తి స్థాయి నిర్ధారణ అయితే లేదు. కానీ